పార్టీ పేరు మారింది, తేడా కొట్టింది. గతంలో చాలా మంది బీఆర్ఎస్ నేతలు చెప్పిన మాటలను అంగీకరించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మళ్లీ టీఆర్ఎస్ గానే ఉండాలని అనుకుంటున్నామని కామెంట్ చేశారు. కన్నవారిని ఏడిపించకూడదని తొలిసారి కవితపై స్పందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ గా ఉన్న తమ పార్టీ బీఆర్ఎస్ గా మార్చడంపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పేరుని బీఆర్ఎస్ గా మార్చడం వల్ల రాజకీయంగా చాలా నష్టపోయామన్నారు. ప్రజల్లో బలంగా నాటుకుపోయిన గులాబీ జెండా టీఆర్ఎస్ పేరుకి ఉన్న సెంటిమెంట్ విడదీయలేనిదన్నారు. మళ్లీ పార్టీని టీఆర్ఎస్ గానే చూడాలనుకుంటున్నారని ప్రజలు కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. తాము కూడా మళ్లీ టీఆర్ఎస్ గానే ఉండాలనుకుంటున్నామన్నారు. తాను పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అని, పార్టీ అధినేత ఏది చెబితే అదే ఫైనల్ అని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో పర్యటించిన కేటీఆర్ మీడియా ప్రతినిధులతో ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలోనే ఉంటానని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు పెరిగిపోతున్నాయని, త్వరలోనే ప్రజా సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపడతానని తెలిపారు. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వంపై పోరాటం చేస్తానన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని మళ్లీ బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు కేటీఆర్. డీలిమిటేషన్ తో అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయన్నారు కేటీఆర్. ఈ క్రమంలో సిరిసిల్ల నుంచి కాకుండా పక్క నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సి రావచ్చన్నారు. అలాంటి పరిస్థితి వస్తే కొత్త నియోజకవర్గం నుంచి పోటీకి కూడా సిద్ధమని తెలిపారు. పొత్తులు తమ పార్టీకి కలిసి రావని తెలిపారు. బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. 10 ఏళ్ల పాలనలో తమకి ప్రజలకి మధ్య దూరం పెరిగిందని అంగీకరించారు కేటీఆర్. ఈ గ్యాప్ నివారించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇక ఏపీలోని అధికార టీడీపీ గురించి ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు కేటీఆర్. టీడీపీలో మంచి లక్షణాలున్నాయన్నారు. ఆ పార్టీ నాయకుడు నేరుగా కార్యకర్తలతో మమేకమవుతారని, తమ పార్టీలో అది లోపించింది కాబట్టే తాము ఓటమిని చవిచూశామని అన్నారు. ఇక జైలుకు వెళితేనే సీఎం అవుతారనేది భ్రమ అని కేటీఆర్ కమెంట్ చేశారు. హత్యలు చేసి జైలుకు వెళ్లేంత దుర్మార్గులం కాదన్నారు. ఇక కవిత కొత్త పార్టీ అంశంపై తొలిసారి స్పందించారు కేటీఆర్. కన్నవారిని కవిత ఏడిపించకూడదని అన్నారు. తల్లిదండ్రులకి మనం మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ వారు బాధపడే పనులు మాత్రం అస్సలు చేయకూడదన్నారు. కవిత కొత్త పార్టీ సహా అనేక అంశాలపై కేటీఆర్ చేసిన ఈ కమెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.